కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్ట్ మ్యాన్ది. ఇతని పేరు కోటయ్య. పోస్ట్ మ్యాన్కి మేనమామ. స్త్రీధనంగా పోస్ట్ మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్ట్ మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనర్గా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్ట్ మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఓహో అల్లుడు, నువ్వు అట్ట కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా. అదెవరు మామయ్య? పాలు చిట్టమ్మని ఒకటి ఉండేదిలే, సూపర్ ఫిగర్. పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వరుసగా అవుద్ది. ఇది అన్యాయం మావా. పిల్లని ఇస్తారని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా. టైమా? అదెప్పుడు వస్తుందో? అద్దెలు ఇస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా బీరకాయ ఏంట్రా? బెండకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నండి. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు ఇదిగోండి అద్దె. అల్లుడు, జెంట్లీమన్ అంటే సుబ్బారావు గారు. ఆయన వచ్చారు అంటే 1వ తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలేం. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపో. అబ్బాయి మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాడ మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్యో. వాడి కోతైన పడింది కదా. అబ్బాయి అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటే 200 దగ్గర? ఇదే నెల ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను. నేను అసలు ఖచ్చితం పంతుల్ని. వచ్చే నెల మార్చి. బాబు, 2 చేతులు లేని కబోది నాయన, నువ్వు 1 రూపాయి దానం చేయనా? 2 చేతులు లేని కబోది నాయన, నువ్వు 10 రూపాయలు దానం చేస్తే భగవంతుడు నీకు 10 రూపాయలు ఇస్తాడు నాయన. అరే రూపాయి ఏంటో రూపాయి. బాబా భగవంతుడా, 2 చేతులు లేని కబోది నాయన, నువ్వు 1 రూపాయి ఇస్తే భగవంతుడు నీకు 2 రూపాయలు ఇస్తాడు నాయన. నువ్వు 1 పాత కలర్ టీవీ ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త కలర్ టీవీలు ఇస్తాడు నాయన. నువ్వు 1 పాత లుంగి ఇస్తే భగవంతుడు నీకు 2 కొత్త లుంగీలు ఇస్తాడు నాయన. ఏంటి నాయన అలా చూస్తున్నావు? నాకేమైనా టపా వచ్చిందా? వచ్చింది నాయన, నేను సరాసరి పైకి పంపించే టపా వచ్చింది. తీసుకో. ఎలా తీసుకోమంటావు నాయన? 2 చేతులు లేని కబోదిని ఈ డబ్బాలు వేయి నాయన. నాయన ఇందులో ఏముంది? బాంబు. బాంబా? ముష్టి వాళ్ళని చూస్తే జాలిపడతా, ముష్టి వాళ్ళని చూస్తే రెచ్చిపోతా. భగవంతుడు 2 చేతులిచ్చింది కష్టపడి పని చేయడానికి, మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావో నిన్ను కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే